టీటీడీ లడ్డూ వ్యవహారంలో హవాలా కోణంపై ఈడీ దృష్టి పెట్టింది. హవాలా రూపంలో డబ్బులు మళ్లించినట్లు గుర్తించిన ఈడీ టీటీడీ లడ్డూ వ్యవహారంలో విచారణ ప్రారంభించింది. ఈ కేసులో నిందితులు పోమిలి జైన్, విపుల్ జైన్, భోలేబాబా ఆర్గానిక్ కంపెనీలో హవాలా లావాదేవీలను ఆరా తీస్తుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, విజయవాడకు హవాలా డబ్బులు చేరినట్లు అనుమానిస్తున్నారు. 234 కోట్లకు పైగా నిధులు మళ్లించినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇప్పటికే పూర్తి వివరాలను సెట్ నుంచి తీసుకున్న ఈడీ నిధుల బదలాయింపునకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఆధారాలను సేకరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, టీటీడీ లడ్డూ కేసు వ్యవహారానికి సంబంధించి ఒకవైపు ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణ కొనసాగిస్తుంది. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేటువంటి అభియోగాలతోటి పిఎంఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా హవాలా రూపంలో డబ్బులు మళ్లించారంటూ కూడా ఇప్పటికే ఈడీ అనుమానిస్తుంది. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. మరోవైపు ఇందులో నిందితులు జైన్ కావచ్చు, పుపిల్ జైన్ కావచ్చు, భోలేబాబా ఆర్గానిక్ కంపెనీలో హవాలా లావాదేవీలు జరిగినట్లు కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. హవాలా డబ్బులు ఢిల్లీ నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, విజయవాడకు నిధులు చేరినట్లు కూడా కొంత ప్రాథమిక సమాచారం అందింది. సుమారు 234 కోట్లకు పైగా నిధులు మళ్లించాయనేది ప్రాథమిక అంచనాకు వచ్చింది ఈడీ. ఖచ్చితంగా ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా నిధుల బదలాయింపుకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఆధారాలు సైతం ఇప్పటికే ఈడీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు సిట్ దర్యాప్తుకు సంబంధించినటువంటి రిపోర్ట్ ను ఇప్పటికే ఈడీ అధికారులు కూడా తీసుకున్నారు. సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను ఆధారంగా చేసుకొని ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైనటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈడీ దర్యాప్తు అయితే ముమ్మరం చేసిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.